వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. నిద్రలేచి చూసేసరికి అతని అకౌంట్లో 7,000 కాస్త 62 లక్షలు అయ్యాయి. అసలు ఈ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని వలసోపారాలో టాపీ మేస్త్రిగా పనిచేస్తున్న అజయ్ కుమార్ పటేల్ కు నిద్రలేచేసరికి ఒక మెసేజ్ వచ్చింది. దాన్ని చూసి ఇదేదో స్పామ్ అయి ఉంటుందని అనుకున్నాడు. ఈ మెసేజ్ సారాంశం ఏంటంటే మీ ఖాతాలో 62 లక్షలు జమ అయినట్టు వచ్చింది. అయితే అతని ఖాతాలో నిజానికి 7,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఏటీఎం వద్ద తన డబ్బులు డ్రా చేసుకునేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ఖాతా బ్లాక్ అయిందని తేలింది. అనుమానంతో ఎస్ఎంఎస్ ను మళ్ళీ చెక్ చేయగా 62 లక్షలు వచ్చినవి నిజమేనని గుర్తించాడు. ఈలోపు బ్యాంకు అధికారులు అతనికి ఫోన్ చేసి బ్యాంకులో కలవమన్నారు. బ్యాంకుకు వెళ్లిన అజయ్ తన ఖాతాలో ఉన్న 7,528 రూపాయలు ఇచ్చేయమని అడిగాడు. బ్యాంక్ అధికారులు అతని గుర్తింపు కార్డు, గ్రామ పెద్ద నుంచి ధృవీకరణ పత్రం అడిగారు. అజయ్ గ్రామ పెద్ద వద్దకు వెళ్లి జరిగింది చెప్పగా అతను బ్యాంకుకు లేఖను పంపాడు. ఈ సందర్భంగా అజయ్ బ్యాంక్ అధికారులతో మాట్లాడుతూ 62 లక్షలతో నాకు సంబంధం లేదు, ఈ డబ్బును మీరేమైనా చేసుకోండి, నాకు మాత్రం నా 7,000 రూపాయలు ఇచ్చేయండి అని కోరారు. మరి ఆ 62 లక్షలు బ్లాక్ మనీనా? అతనికి తెలియకుండా అంత పెద్ద మొత్తాన్ని అతని అకౌంట్లో ఎవరు వేశారు? ఆ వివరాలు తెలుసుకోవడానికి ఇప్పుడు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.